హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర, సాజీరా, బండ పువ్వు అండ్ నల్ల యాలకులు, గ్రీన్ యాలకులు అండ్ మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, తోక మిరియాలు, జాపత్రి, లవంగాలు, ఇలా దాల్చిన చెక్క, బండ పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఇవైతే తీసేసుకున్నానండి. నాకు ఇక్కడ మిరియాలు లేకుండే, సో నేను అవైతే తీసుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా ఒకటి అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను చికెన్. సో అందుకని చెప్పేసి అయితే నేను తక్కువ తీసుకున్నాను, అంటే దానికి సరిపడా తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి అయితే నాకు ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నారు. నేను మ్యారినేషన్కి అంతా రెడీ చేసుకునే లోపు ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఇది లాస్ట్ పీసెస్ ఎలా కట్ చేయాలంటే నేను అప్పుడు చెప్పిన అనమాట. చిన్న కట్ చేసుకునే ఏం కాదు, బట్ మిగతా అన్నీ కూడా ఇట్లా అంటే మనం అడ్డంగా ఇట్లా అంటే స్ట్రైట్గా కాకుండా క్రాస్లో ఇట్లా కట్ చేసుకోవాలి. సో మనకు అంటే మంచిగా పొడువుగా వస్తాయి, ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచిగా వస్తాయి. ఇక్కడ నేను మసాలా అన్నీ కూడాను డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను, ఆయిల్ ఏం లేకుండా. మనకు ఒకవేళ మిరియాలు ఉంటే మాత్రం మిరియాలు ఒక 7-8 తీసుకుంటే సరిపోతుంది. నాకు ఆ రోజు లేనట్టున్నాయి, నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఓన్లీ 1 kg దాకా చికెన్ అయితే తీసుకున్నాను ఆ రోజు. సో మేము ఇద్దరమే కాబట్టి నేను తీసుకున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసిన వీడియో అండి ఇది. నేను అది మిస్ అయిపోయింది అనుకున్నాను క్లిప్, కాకపోతే ఉంది. నేను వెతకంగా దొరికింది. సో అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ అన్నీ కూడాను ఒక 3-4 ఆనియన్స్ తీసుకున్నాను. నేను చిన్నవి ఉండే మీడియం సైజ్వి, అవి నేను అన్నీ కూడా స్లైసెస్ కట్ చేసేసుకొని ఇప్పుడైతే నేను బ్రౌన్ ఆనియన్స్ చేసేసుకుంటున్నాను. అండ్ తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను అన్నీ కూడాను. ఒకవేళ ఎక్కువ ఉంటే ఒకటి రెండు అంటే ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్, కారం అయితే తీసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉన్న కారంని తీసుకుంటున్నాను అనమాట. నేను బయట ఏది కూడా ఫుడ్ కలర్స్ అవి ఇవి ఏం యాడ్ చేయను. అండ్ టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి అన్నీ యాడ్ చేస్తారు బయట. సో నేను అవన్నీ ఏం కాకుండా బయట ఎంత టేస్ట్ అయితే వస్తుందో దానికి పర్ఫెక్ట్గా మన ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరుంటుందండి, మన చేతితో చేసుకొని తినేది. సో అది నేనైతే క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. నేను ఇంకా బగారా రైస్ అంటే మన బాస్మతి రైస్ ఉంటుంది కదా, అవన్నీ ఏం కాకుండా ఇంట్లో రైస్తో ఎంత పర్ఫెక్ట్గా టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో నేను కంప్లీట్గా చూపిస్తున్నాను. అందుకోసమే ఈ వీడియో స్పెషల్గా తీసాను అనమాట. ఇందులో అయితే కారం తీసుకున్నాను అండ్ గరం మసాలా అండ్ పసుపు, ధనియాల పొడి. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా ఉంటుంది, చికెన్ మసాలా తీసుకున్నాను. నేను అన్నీ కూడా ప్యాకెట్ నుంచి తీసేసి ఇందులో పెట్టేశాను అనమాట బాక్సెస్లో. సో మేము అందుకే మీకు తెలియట్లేదు. అదైతే చికెన్ మసాలా. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఆ రోజు నా దగ్గర అంటే లేకుండే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఎంత ఉందో అంతే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను కదా, నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ కొంచెం ఒక 4-5 తీసేసుకొని ఇట్లా గ్రైండర్ చేసేసుకొని వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అందులోనే పచ్చిమిరపకాయలు దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా గ్రైండర్ వేసేస్తారు, బట్ మొత్తం గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను వేయలేదు. చికెన్కి న్యాచురల్ కలర్ రావాలని చెప్పేసి నేనైతే వేయలేదన్నమాట. అండ్ మనం ఏదైతే గరం మసాలా పట్టేసుకున్నామో ఆ గరం మసాలా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే కస్తూరి మేతి. మనం ఈ మేతిని ఎలా చేయొచ్చు అని అంటే, మనకు పుదీనా మెంతెం కూర వస్తుంది కదా, దాన్ని మంచిగా వాష్ చేసి డ్రైయర్లో చేస్తారు, అదే ఇది. సో నేనైతే కొంచెం తీసేసుకొని దాన్ని క్రష్ చేసేసి మంచిగా నలిపేసి అందులో వేసేస్తున్నాను. దీంతోనైతే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అది కూడా క్వాలిటీగా తీసుకుంటేనే యాడ్ అవుతుంది అనమాట. బయట దొరికేది ఎలా పడితే అలా తీసుకుంటారు కదా కొందరు. సో అలా తీసుకుంటే మాత్రం ఆ టేస్ట్ అనేది యాడ్ అవ్వదు, మంచి క్వాలిటీ తీసుకోవాలి. సో అది మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే మీకు బ్రౌన్ ఆనియన్స్ చూపిస్తున్నాను, మొత్తం మాడగొట్టుకోవద్దండి. ఇది చూస్తున్నారు కదా, మనకు కలర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. అక్కడక్కడ వైట్ కనిపిస్తాయి, వీటి కోసం మనం చూస్తే మీతే అనేది మాడిపోతుంది. సో ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు బయటకు తీసిన తర్వాత, అంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత. సో అదనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు ఏ కలర్ ఉండే ఇప్పుడు నార్మల్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. సో అందుకని చెప్పేసి మనం ఎక్కువ మాడగొట్టుకోకుండా మంచిగా తీసేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్లో
ఈ ఆనియన్స్ అనేది హాఫ్ ఉంచుకొని సైడ్కి హాఫ్ అయితే క్రష్ చేసి తీసుకోవాలి, మొత్తం నలిపేసి అందులో వేసేయాలి. సో ఇది కంప్లీట్ మ్యారినేషన్ ప్రాసెస్ అండి. ఓన్లీ మనకి ఏదైతే మసాలాలు ఉన్నాయో అవి వేసేసి కావాల్సిన ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసి మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మ్యారినేషన్కి. మనం ఎలా అయితే చికెన్లో వేస్తామో చికెన్లో డైరెక్ట్ వేయకుండా చికెన్ కర్రీలో వేస్తాం కదా, చికెన్ కర్రీలో డైరెక్ట్ వేయకుండా ఫస్ట్ అది ఏవేవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మ్యారినేషన్కి వేసేస్తే అంతే అండి. చికెన్ బిర్యానీ ప్రాసెస్ పెద్దగా ఏం ఉండదు. కాకపోతే ఆ మసాలాలు ఏవైతే ఉన్నాయో నేను ఫస్ట్ స్పెషల్గా పట్టినాను కదా, సో ఆ మసాలాలోని మాత్రమే మనకు బయట దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దగ్గర దొరుకుతున్నాయి, చూసుకొని తీసుకోవాలన్నమాట అంతే. అవి నేమ్స్ దొరకకపోతే కూడా వీడియోస్ మనం స్క్రీన్ షాట్ తీసుకున్నా మనం పోయి అడిగితే దొరుకుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఆ నేమ్స్ ఆ పేర్లు అనేది మనకు నోటెడ్ అయి ఉంటాయి, చెప్పగలుగుతాం కాబట్టి తీసుకురావచ్చు. బిర్యానీ మసాలాలు అంటే ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కట్టి ఇచ్చేస్తున్నారు. సో అది నేను మాట్లాడుతున్నా, అక్కడ ప్రాసెస్ అయితే చూడండి మీరు ఎలా ఉంది ఏంది అనేది. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి మ్యారినేషన్ అండ్ రైస్ కుక్ చేసుకోవడం, చికెన్ కుక్ చేసుకోవడం, అలా చిన్నగానే ఉంటుంది. బట్ కంప్లీట్గా చూడండి. నేనైతే కర్డ్ అనేది అస్సలు వేయను. ఇప్పుడు అన్ని మసాలాలు పట్టేసి అంటే దానికి చికెన్కి పట్టించేసి ఒక 10 to 15 minutes పక్కకు ఉంచేస్తాను నేను. ఇక్కడ ఆలోపు నేను ఇంట్లో మేము రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ మాత్రమే తీసుకున్నాను. మేమిద్దరమే కాబట్టి 1 glass అయితే తీసుకున్నాను. సో అదనమాట. మంచిగా వాష్ చేసేసుకొని వాటర్లోనే ఉంచాలి. వాటర్లో లేకుండా అలా మనం బయటకు తీసేస్తే మనకు బియ్యం అనేది విరిగిపోతాయండి. అందుకని చెప్పేసి ఒకవేళ ఈ రైస్ కాకుండా బాస్మతి రైస్ తీసుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నాకు బాస్మతి రైస్తో కాకుండా ఇంట్లోనే చేయాలి అంటే, బాస్మతి రైస్తో అందరు చేస్తారు బయట. బిర్యానీ అనగానే స్పెషల్గా కొనుక్కొచ్చి మరీ చేసుకుంటారు. బట్ లేని టైంలో కూడా ఇలా చేసుకోవచ్చు అనే మనం న్యాచురల్గా తీయాలి అనేసి నేను తీస్తున్నాను అనమాట. మీకు ఇన్ని వీడియోస్ చూసినా ఇంత న్యాచురల్గా అయితే, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇంత మంచిగా అయితే ఎవరు చెప్పారండి. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కొంచెం సేపు బయట పక్కకు ఉంచేసిన తర్వాత ఇప్పుడు నేను పుదీనా, కొత్తిమీర అండ్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. పెరుగు కూడా ఇట్లా మనకు గట్టిగా అక్కడక్కడ ముద్దలు వస్తాయి కదా, అలా కాకుండా ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసుకోవాలి, క్రీమ్ లాగా కలిపేసుకొని వేయాలి. ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకు పీసెస్కి కొన్ని రెస్టారెంట్స్లో మనం తింటే అక్కడక్కడ పెరుగు పగిలినట్టు, మనకు పాలు పలిగినప్పుడు మీగడ ఇట్లా అక్కడక్కడ వస్తుంది కదా, సో అదనేది మనకు రాకుండా మంచిగా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పెరుగు అనేది మొత్తం బీట్ చేసేసుకోవాలి, అంటే మంచిగా క్రీమ్గా చేసేసుకొని అప్పుడు వేయాలి. అప్పుడు వేస్తే ఏంటంటే కరెక్ట్గా దానికి మంచిగా పడుతుంది. అండ్ అక్కడక్కడ ఉండలు ఇట్లా పెరుగు ఇరిగినప్పుడు వస్తుంది కదా, పాలు ఇరిగినప్పుడు అలా రావు అనమాట. సో అందుకని చెప్పేసి ఇది. అండ్ ఇది కూడా కంపల్సరీ ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇఫ్ తొందరగా చికెన్ బిర్యానీ మనకు టైం లేదు, ఒక 1/2 అవర్లో అయిపోవాలి అంటే మాత్రం జస్ట్ ఒక 10-15 minutes బయట ఉంచితే సరిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంది అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి, కొంచెం తొందరగా టెండర్గా అయిపోతుంది, చికెన్ మంచిగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఎలా వస్తుంది అని అనుకోవచ్చు, కాకపోతే ఆ చల్లదనంతో చికెన్ అనేది స్మూత్గా అవుతుంది, మంచిగా టేస్ట్ కూడా అంటే అన్ని మసాలాలు మంచిగా ఇంకుతాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా నేను రైస్కి తీసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర కాకుండా మిగతా ఏవేవైతే తీసుకున్నానో అవి తీసుకున్నాను. అండ్ ఇందులో జాపత్రి లేదండి, నేను జాపత్రి మాత్రం వెయ్యాను. ఇందులో అందరు వేస్తారు కావచ్చు, బయట రెస్టారెంట్స్లో కూడా నేనైతే వేయను. ఎందుకనంటే మనం ఇంట్లో తినేవాళ్ళు అంటే చిన్నపిల్లలకు కూడా తినిపిస్తాం, అలా ఉంటుంది కాబట్టి. అది ఏమవుతుందంటే జాపత్రి కొంచెం ముక్క మనకు విరిగి పంటి కిందికి వచ్చినా కానీ అది ఒక టేస్ట్ అనేది కంప్లీట్ నాలుకని మొత్తం ఇలా చేంజ్ చేసేస్తుంది ఫ్లేవర్ని. అందుకని చెప్పేసి నేను వేయను. మిగతా బిర్యానీ మసాలాలు ఏవేవైతే మనం గ్రైండర్కి తీసుకున్నామో అన్నీ కూడా వేస్తాను, బట్ తక్కువ వేస్తాను. ఒకవేళ మీకు వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం దంచేసి ఫ్లేవర్ కోసం యాడ్ చేయొచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు. ఇక్కడ పుదీనా కొత్తిమీర ఇవైతే ఇంపార్టెంట్ అండి రైస్కి.
సో అందుకని చెప్పేసి అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ వాటర్లో కొంచెం ఆయిల్ అండ్ ఘీ అంటే నెయ్యి యాడ్ చేశాననమాట. అండ్ జీలకర్ర తీసుకోవద్దు, సాజీర తీసుకోవాలి. నల్ల యాలకులు ఇంకా ఇలాచి ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఏదైతే బిర్యానీ మసాలా పట్టుకున్నామో అందులో 1 టీ స్పూన్ దాకా అయితే వేసుకోండి. సో ఇది నేను ఓన్లీ పావు కేజీ చికెన్ అండ్ 1 గ్లాస్ రైస్ ఇంతే చేస్తున్నాను అనమాట. అండ్ ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎలా అంటే మనం ఇంట్లో రైసే ఉంటది కాబట్టి చిన్నగా బిర్యానీ మసాలా ఇవి అవిటితోని సేమ్ ఇదే ప్రాసెస్‌తోని కలిపి పక్కకు పెట్టేసి చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఎవరి దగ్గరైనా సరే ఒక బౌల్ ఉంటది. ఆ బౌల్‌లోనే అన్నీ గూడా ఇప్పుడైతే ఎలా అయితే చికెన్ అయితే మనం కుక్ చేస్తున్నామో అలానే కుక్ చేసేసి యాడ్ చేస్తాము. సో అందుకని బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ నేనైతే మ్యారినేషన్ అప్పుడు సగం ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటది కదా! అది వేసి నేను కలిపేసుకున్నాను. మీరు చూసారు కదా! సో ఇప్పుడు ఇంకా సగం ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్‌లోనే నేను చికెన్ అనేది కుక్ చేసుకుంటాను. ఆ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఆయిల్‌తోని కొంచెం మనకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతది చికెన్‌కి. ఆ ఆయిల్ ఫ్రైడ్‌యే కదా! ఫ్రైడ్ ఆనియన్సే కదా! దీనికి పక్కకేసేయాలి అన్నట్టు ఉండొద్దు. అందులోనే మాత్రమే కుక్ చేయాలి చికెన్. అండ్ ఇదే ఆయిల్ మనము మ్యారినేషన్ అప్పుడు కలుపుతాము. సో చూస్తున్నారు కదా! ఇక్కడ మంచిగా కుక్ చేసుకోవాలి. మీరు లాస్ట్ దాకా చూడండి, మీకు తెలుస్తది. నేను ఒక సైడ్ అయితే వాటర్ మంచిగా మరగనీకి అయితే పెట్టేసాను. వాటర్ ఎప్పుడైతే బాయిల్ అయితాయో అప్పుడు మాత్రమే రైస్ అనేది యాడ్ చేయాలి. ముందు ముందు వేసేయొద్దు. మనం రైస్ కుక్ చేసినట్టు ఓన్లీ ఫస్ట్ వాటర్ కుక్ అయిన తర్వాత అప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇది లెంత్ అనిపియచ్చు. ఎందుకంటే నేను పాయింట్ టు పాయింట్ చెప్పాలి కాబట్టి నేను మొత్తం డీటెయిల్‌గా చెప్తున్నాను. మీరు స్టెప్ వైస్‌గా చూస్తే చాలా సింపుల్‌గా ఉంటది. ఒకటి గరం మసాలా, చికెన్ మసాలా మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకొని తర్వాత మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసి ఒక సైడ్ రైస్ అయితది, ఒక సైడ్ చికెన్ అవుతది. సో ఇంతే ఉంటది. తర్వాత దమ్ చేసేస్తాం బిర్యానీ అనేది. ఇది ఉంటది ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్ కూడా ఎలా చేస్తాననేది మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతదండి. నేను ఎప్పుడు చేసినా గానీ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అవుతది. స్టార్టింగ్‌లో ఏమవుతున్నాయంటే కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ అలా అవుతుండే. బట్ టేస్ట్ అనేది కరెక్ట్ వస్తుండే. సో తర్వాత నాకు తెలిసింది అంటే మనకు అంటే ముందు నుంచి తెలుసు గానీ ఎక్కడ ఎక్కువ అయితదో అన్న ఒక భయం నాకు ఉంటుండే. బట్ తర్వాత తర్వాత రెగ్యులర్‌గా చేసేసరికి అది కూడా పర్ఫెక్ట్ అయిందనమాట. మనం ఎప్పుడైనా రెగ్యులర్‌గా చేస్తే మనకు చేతికి అలవాటు అయిపోతది ఏదైనా సరే. సో ఇప్పుడు మనం చికెన్‌కి సాల్ట్ అనేది ఎలా అయితే మనం నార్మల్‌గా చికెన్‌లో వేస్తామో 1 కేజీ చికెన్‌కి ఎంత ఏస్తాము అండ్ దీనికి ఎంత పడతది అనేది మనకు ఒక్కటి తెలుస్తది కదా! సో అది వేసేసిన తర్వాత చికెన్‌కి ఎంతైతే కావాలో అంతే ఎయాలి. ఓవర్‌గా మనకు సాల్ట్ ఎక్కువ ఉండాలి బిర్యానీ అన్నప్పుడు అంటే మిక్స్ చేస్తాం కదా అని చెప్పేసి అంతా చికెన్‌లోనే వేసేయొద్దు. మనకు ఆ పీసెస్ అనేది మొత్తం ఉప్పు ఉప్పు అయిపోతాయి, తినలేము అసలు. సో ఎంతైతే కావాలో చికెన్‌కి అంతే వేసుకోవాలి. అండ్ రైస్‌లో మాత్రం మనకు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే వాటర్‌లో. అదేముందంటే మనకు వాటర్ మొత్తం పక్కకు తీసేస్తాం కాబట్టి రైస్‌కి ఎంత పట్టాలో అంత పడతది. రైస్‌లో మనం సాల్ట్ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఎయ్యగానే కొంచెం సేపటికి ఒక 2 మినిట్స్‌కి మొత్తం సాల్ట్ మెల్ట్ అయిపోతది కదా! అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే కొంచెం ఉప్పు ఉప్పుగా మనకు సముద్రపు నీళ్ళు ఉంటాయి కదా! కొంచెం ఉప్పు ఉప్పు తెలుస్తది కదా! సో అలా తెలవాలి అంతే. అది పర్ఫెక్ట్ అయిపోతది. అండ్ అలా ఉంటే వాటర్, రైస్ అండ్ చికెన్ అనేది కరెక్ట్‌గా మనం కలిపేసినప్పుడు కరెక్ట్‌గా వస్తది సాల్ట్ అనేది. ఎక్కడ కూడా మళ్ళీ మళ్ళీ సాల్ట్ అనేది పడదు. కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలండి. మళ్ళా పెద్ద బౌల్ తీసుకోకుండా రైస్ కొంచెం కొంచెం ఎక్కువ ఉడకడము, వాటర్ అనేది తక్కువ అవ్వడం ఇలా అయితే మాత్రం మనం రైస్ నార్మల్‌గా ఎలా కుక్ చేసుకుంటాం కొలతకు పెట్టుకొని నీళ్ళతోని, సో అలా అయిపోతది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, బౌల్ పెద్దది తీసుకోవాలి. రైస్ అనేది కొంచెం ఉన్నా సరిపోతది. మనకు ఫ్రీ మూవ్‌మెంట్ అవ్వాలన్నమాట రైస్ లోపల. సో ఇది. చూస్తున్నారు కదా! ఒక సైడ్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. నేను ఇందులో నుంచి వాటర్ అయితే తీసేస్తున్నాను రైస్ నుంచి. అందులో యాడ్ చేసేసుకుంటాం ఇప్పుడు. ఇక్కడైతే ఒక సైడ్ చికెన్ అనేది
అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా దాన్ని కలుపుతూ ఉండాలి. కలపకుంటే ఏమవుతుందంటే మనం అంటే ఒక దగ్గర మ్యారినేషన్ చేసేసినాం కాబట్టి మొత్తం ఉప్పు కారంతో ఉంది కదా, దాంట్లో వాటర్ వేయం, మనం కొంచెం వాటర్ కూడా వేయం అసలు. సో అదేమవుతుందంటే కింద అడుగంటుతూ ఉంటుంది. సో మనం మంచి మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి దానికి అన్నీ ఈక్వల్గా. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను. యాక్చువల్ సాల్ట్ ముందే వేయాలి, బట్ నేను వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు సాల్ట్ అనేది. ఇప్పుడు ఒక్కసారి కలిపినామంటే మళ్ళీ కలపము, అంతే కలిపే అది ఉరుకుతూ ఉంటుంది, లాస్ట్లో చూస్తాము. ఇక్కడ నా దగ్గర హైదరాబాద్ ఉన్నప్పుడు ఇండక్షన్ వాడుతున్నాయండి, చాలా యూజ్ అవుతున్నాయి నాకు. అంటే ఏదైనా వాటర్ బాయిలింగ్కి కానీ ఇది ఏమైనా సరే ఒక 3 స్టవ్స్ లాగా నాకు మంచి హెల్ప్ అవుతుండే. ఇక్కడైతే నేను నెయ్యితోని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాదాంలు మంచిగా పీసెస్గా కట్ చేసేసుకొని 1/2 చేసేసుకొని ఇక్కడైతే నేను వేయించేస్తున్నాను. ఎందుకంటే అటు సైడ్ 2 అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి చేసేస్తున్నాను అనమాట. నాకు ఈ ఇండక్షన్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుండే. మా బేబీ వచ్చిన తర్వాత కూడాను అంటే వాటర్ పెట్టడానికి బేబీకి అట్లా నేను హీటర్ వాటర్తో అస్సలు చేపియను బేబీకి అయితే. పాపకు అస్సలు చేపియొద్దండి, ఎవరైనా సరే బేబీస్కి అసలు హీటర్ వాటర్తోని గీజర్ వాటర్తోని అయితే అసలు చేపియొద్దు స్నానం అనేది. అంటే బాడీ ర్యాషెస్ వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఒక చిన్న బౌల్ లాంటి స్టీల్, అది కూడా స్టీల్ మాత్రమే, స్టీల్ బౌల్లోనే వాటర్ ఆమెకు తగినట్టు పెట్టేస్తుండే. సో అదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే అవి బ్రౌన్ అయిపోయాయి, నేను డ్రై ఫ్రూట్స్ అయితే బ్రౌన్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి చికెన్ మంచి అక్కడ అడుగంటుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా కలుపుతూ ఉన్నాను మంచిగా. ఇక్కడ ఒక సైడ్ అయితే రైస్ అయిపోతుంది. సో ఇది నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ కూడా అక్కడ కూడా చేసుకుంటాము. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్కడైతే పర్టికులర్గా ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీ చేస్తాము మేము. అంటే మమ్మీ అయితే చేస్తుంది, మమ్మీ కూడా చేస్తుంది, కానీ డాడీ అయితే ఇక నేను వెళ్తే మాత్రం డాడీ కంపల్సరీ చేయమంటాడు. సో ఇక కంపల్సరీ చేస్తామన్నమాట. సో అది నాకు అలవాటు అయిపోయింది. అన్నయ్య వస్తే కూడా పక్కా చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇదనమాట. ఇక్కడ మేము అంటే ఈ రూమ్కి వచ్చిన తర్వాత నుంచి అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాకు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు మాత్రం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత చేసిన బిర్యానీ అండి. అప్పుడు ఉండిపోయింది వీడియో, నేను మిస్ అయింది అనుకున్నా. బట్ ఆ రోజు స్టోరేజ్ ఎక్కువైందని చెప్పి క్లీన్ చేసిన తర్వాత అంటే స్టోరేజ్ క్లీన్ చేసిన తర్వాత దొరికింది వీడియో నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బౌల్కి అయితే కంప్లీట్గా నెయ్యి కింద రాసేసాను. నెయ్యి రాసేసిన తర్వాత మనకు 50% అంటే ఇట్లా మనం మెతుకు ఒకటి తీసిన తర్వాత ఇలా విరుస్తే కొంచెం మంచిగా పలుకు కాకుండా చిన్న ఒక పలుకు వచ్చిన దగ్గర ఇరుగుతుంది కదా. సో అలా రైస్ అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను, కొంచెం తీస్తాను. ఆ లోపు అటు సైడ్ రైస్ వేడి వాటర్లో అవుతూనే ఉంటుంది. ఇక్కడైతే ఇంకో లేయర్లో చికెన్ కుక్ మంచిగా అయింది, మీరు చూసుండొచ్చు. అందులో నేను చూపించాను మీకు, ఒక పీస్ని ఇలా విరిస్తే మంచిగా విరిగింది, మీరు చూసుండొచ్చు. సో అది. సో ఇప్పుడైతే మనం లేయర్గా వేసేస్తున్నాను అనమాట. ఒక లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇంకో లేయర్ రైస్ వేసేద్దాం మళ్ళీ. మీకు అవన్నీ బిర్యానీకి అవన్నీ డిస్టర్బెన్స్ అనిపిస్తే అవన్నీ తీసేయండి పైన ఒక జాలితోని. నాకేం పర్లేదు కాబట్టి నేను తీసేసుకున్నాను, డైరెక్ట్ తీసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఒకవేళ బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటే ఆయిల్, లేకపోతే నెయ్యి కంపల్సరీ కింద యాడ్ చేసేసుకోవాలి బౌల్కి అయితే, ఏదైతే దమ్ చేసేది ఉంటుందో అందులో. ఇప్పుడైతే ఒక లేయరు బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేస్తున్నాను. కొన్ని అయితే ఉంచుతున్నాను పైన యాడ్ చేయడానికి, ఇంకొక లేయర్ వస్తుంది అనుకున్నాను నేను, అందుకని చెప్పి సైడ్ ఉంచేసాను అనమాట. ఇప్పుడు చికెన్ కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడాను ఇప్పుడు రైస్ది అయినా సరే, ఇప్పుడు దమ్ చేసేది అయినా సరే, బౌల్ అనేది మంచిగా అంటే పెద్దగా రైస్ మంచిగా అయ్యేటట్టు అయితే తీసుకున్నాను, అలానే తీసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇప్పుడు చికెన్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం మొత్తం. నేను రైస్ ఇంకా వెళ్తుంది అనుకున్నానండి పైన, ఇంకా ఉంటుంది అనుకున్నా, బట్ రైస్ వెళ్ళలేదు. అందుకని ఇంకా ఏవైతే ఉందో పైన జస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక లేయర్ వస్తుంది అనుకున్నా, తర్వాత లేదనుకున్నాను. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే వాటర్ నేను పక్కకు తీస్తున్నాను. ఆ వాటర్ ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే మనం వాటర్ అనేది డ్రైన్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే వాటర్ మనం గంజి అంపేటప్పుడైనా సరే, ఇలా ఏదైనా వేడి వాటర్ పోసేటప్పుడైనా సరే సింక్లో డైరెక్ట్ వేయద్దండి. నల్ల అయితే కంపల్సరీ చాలు చేసేసుకోవాలి. అది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కింద వేడి వాటర్తోని మనకు పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది ఇట్లా ఒక దగ్గరికి అయిపోతుంది వేడి వాటర్తోని. అందుకని చెప్పేసి అది ఎప్పుడైనా సరే వాటర్కి ఆన్ చేసి ఉంచాలి, కూల్ వాటర్ది. ఇప్పుడు చూడండి, నేను రైస్ మొత్తం తీసేసుకున్నాను. ఇంకొక లేయర్ వస్తుంది అనుకున్నాను, బట్ అలా రైస్ లేదు అని చెప్పేసి తర్వాత అర్థమైంది నాకు ఆ రోజు. సో అందుకని ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆ వాటర్ ఏం చేస్తాను అనేది మీరు లాస్ట్ వరకు. ఇప్పుడైతే నేను ఆనియన్స్ మిగతా అన్నీ కూడా వేసేస్తున్నాను, అండ్ డ్రై ఫ్రూట్స్ పైనుంచి ఏదైతే నెయ్యి ఉంటుందో అందులోనే ఆ నెయ్యి కూడా నేను యాడ్ చేసేస్తాను అనమాట. పైనుంచి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే చికెన్కి స్పెషల్గా రెడీ చేసినామో అది ఏం చేస్తారంటే, లేయర్ ఎప్పుడైతే మనం ఆనియన్స్ ఇస్తామో అప్పుడు కూడా అది యాడ్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే నాకు సరిపోయింది, నేను ఫస్టే కరెక్ట్ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా మీది నుంచి యాడ్ చేయలేను, కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడైతే నెయ్యి ఉన్నది మొత్తం వేసేసాను అనమాట. ఇప్పుడు చూస్తారు కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను, ఎక్కువ కాదు కొంచెం. ఎందుకంటే మనకు ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా నేను డైరెక్ట్ ఆ రైస్కి నేను ఇట్లా పసుపు నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. ఏవైతే మసాలా వాటర్ ఉండేనో మనము తీసుకున్నాం కదా, సో అప్పుడు నేను కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఎందుకనంటే మనము అందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తే నాకు నచ్చదండి. అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఎప్పుడు చేసినా. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఫుడ్ కలర్ అవన్నీ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి ఈ టిప్తోనే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసేసి దమ్ చేసేస్తాను. నా దగ్గర కొంచెమే ఉండే, సో నేను అంతే యాడ్ చేసేస్తాను. అండ్ ఎక్కువ కూడా పుదీనా యాడ్ చేయదు, ఫ్లేవర్ అనేది అదే పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నా మాటలతోని మీకు లాంగ్ అనిపించవచ్చు, బట్ ప్రాసెస్ చూస్తే మాత్రం మీకు కరెక్ట్గా తెలుస్తుంది. నా దగ్గర ఏది కూడా అంత బరువు లేకుండే, సో అందుకని చెప్పేసి నేను వాటర్ది ఏదైతే ఉందో వాటర్ది డైరెక్ట్ అంత వెయిట్ది తీసుకున్నాను అనమాట. బౌల్ దాని మీద పెట్టడానికి ఒక 15 to 20 minutes కంప్లీట్గా లో ఫ్లేమ్లో దమ్ చేసేస్తే సరిపోతుంది. కొందరు ఏం చేస్తారు, డైరెక్ట్ చికెన్తో దమ్ చేసే వాళ్ళు 1/2 hour 1 hour దాకా దాన్ని లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అది మాడింది తెలియదు, ఏం తెలియదు. అందుకని చెప్పేసి నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. అండ్ చికెన్ కూడా నాకు పచ్చి పచ్చిగా ఉంటే అలా నచ్చదు. అందుకని చెప్పేసి నాకు కంప్లీట్గా కుక్ అవ్వాలి, చికెన్ తిన్నట్టు ఉండాలి, మసాలా కరెక్ట్ తలగాలి అని చెప్పేసి నేను ఫస్ట్ చికెన్ కుక్ చేసి మాత్రమే దమ్ చేస్తాను. నేను డైరెక్ట్ చికెన్తో అసలు చెయ్యను ఎప్పుడు కూడాను. ఇక్కడైతే మేము పక్కకి ఆనియన్స్ కావాలి కదా సలాడ్ లాగా, సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి అండి, నాకు ఆ రోజు ఆ లెమన్స్ లేకుంటే, నిమ్మకాయ లేకుంటే నేను తీసుకోలేదు. మనం వాటర్ ఎప్పుడైతే మనం బాయిలింగ్కి పెడతామో అందులో మనము కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోవాలి. రైస్ అనేది వైట్గా వచ్చి మంచిగా వస్తుంది. సో అదన్నమాట. నాకు ఆ రోజు లేకుండే కాబట్టి నేను తీసుకోలేదు, మీరు ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. మీరు కలర్ చూడవచ్చు. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా, ఎక్కడ కూడా ఎంత అడగంటలేదు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే దాని పక్కన పిండి కానీ లేకపోతే ఫాయిల్ పేపర్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. నేను అవన్నీ ఏం యాడ్ చేయను, బట్ నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది. మొత్తం కలపకుండా ఒక సైడ్ నుంచి వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అనేది అంతే ఉంటుందండి, ఎటు పోదు.
చూస్తున్నారు కదా ఇది. చాలా సింపుల్‌గా అండి. ఇంత సింపుల్‌గా అంటే అందరూ హడావిడిగా చెప్తారు గదా! అలా గాకుండా నేనైతే పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చెప్పాను. ఒకసారి నచ్చితే మాత్రం ట్రై చేయండి. రైస్ మీరు చూస్తేనే పర్ఫెక్ట్‌గా ఎలా ఉందో మీకు అర్థమైపోతది. రైస్ చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో. మసాలాలు గూడా కరెక్ట్ సరిపోయినాయి. నాకది కాలుతా ఉంది. ఎంత ట్రై చేసి చూపించాలన్నా గానీ. సో, అదనమాట. సో, ఇదండి ఈ వీడియో నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మీకు పోస్ట్ చేయాలి. అరే! బిర్యానీ అప్పుడు పర్ఫెక్ట్‌గా తీసినా అని వీడియో. బట్ మిస్ అయిందనుకున్నాను నేను క్లిప్పు. కానీ అది మిస్ అవ్వలేదు. నేను కరెక్ట్‌గా ఇంకా క్లీన్ చేసేటప్పుడు చూస్తే ఫోన్ క్లీన్ చేసేటప్పుడు దొరికింది. సో, ఇదండి. చలో బాయ్.